దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి. ఈ శ్రీ చైతన్య విద్యా సంస్థల మీద కేసు పెట్టారని చెప్పడం జరిగింది. ఈ కేసులో జరిగిన పరిణామాల ప్రకారంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చూడండి. అసలు కోర్టులలో న్యాయ వ్యవస్థలో ఏమి జరుగుతుంది అనేది క్లియర్గా తెలిసిపోతుంది. సో క్రిమినల్ రివిజన్ పిటిషన్ 73/2017 ఈ కోర్స్ యాప్లోకి వెళ్ళండి. ఈ కోర్స్ యాప్కి వెళ్ళి డిస్టిక్ జడ్జి కోర్టు కర్నూలు 73/2017 క్రిమినల్ రివిజన్ పిటిషన్ చెక్ చేయండి. దయచేసి చదవండి. తర్వాత క్రిమినల్ పిటిషన్ 4485/2019 CRLP 4485 ఆఫ్ 2019 జడ్జిమెంట్ కాపీ కూడా చదవండి. ముఖ్యంగా నేను పెట్టిన కేసు ఏమంటే, నెంబర్ 1, కాలేజీ అడ్మిషన్ ఫీజు ఒకటే కానీ ఫీజు ట్రాన్స్ఫర్ చేయలేదు అని చెప్పి కంప్లైంట్ చేశాను. సో కర్నూలు అడ్మిషన్ నెంబరు, విజయవాడ అడ్మిషన్ నెంబర్ బోత్ ఆర్ సేమ్. సో అదే దాని మీద నడిచిందని చెప్పి చెప్పాను. నెంబర్ 2, 3250 రూపీస్ ఫీజు తీసుకున్నాడు, తిరిగి రిటర్న్ చేస్తానని చెప్పి నా కంప్లైంట్. సో నైట్ 11 o'clock దే సెండ్ అవుట్ ఏ స్టూడెంట్ ఫ్రమ్ కాలేజ్ పర్మిషన్స్ విత్ మెయిల్ పోలీస్ విత్ పోలీస్ సపోర్ట్ తాలూకా పోలీస్ అని చెప్పి కంప్లైంట్ చేశాను. ఆ డీటెయిల్స్ ఉన్నాయి. ముఖ్యంగా కాలేజీకి అడ్మిషన్స్ లేవు, 0 అడ్మిషన్స్ అని చెప్పి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రీజనల్ ఇన్స్పెక్షన్ ఆఫీసరు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళకు చీఫ్ సెక్రటరీ గారికి రిటర్న్గా రాశారు. 2013-14 అకాడమిక్ ఇయర్లో 0 అడ్మిషన్స్, కానీ వాళ్ళు అక్రమంగా కాలేజీ నడుపుతున్నారని చెప్పి ₹1,00,000 పెనాల్టీ కూడా వేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమంటే, పోలీసులకు కంప్లైంట్ పంపించారు, ఎఫ్ఐఆర్ కట్టారు. వద్దు ఆ డిఎస్పీ వినోద్ కుమార్ గురించి వద్దు. ఆ వినోద్ కుమార్ డిఎస్పీ ఏం చేశాడు, ఫైనల్ రిపోర్ట్ ఈజ్ ఫాల్స్ అని చెప్పి రాశాడు. ఆ ఫైనల్ రిపోర్ట్లో ఎక్కడ కూడా కాలేజీ అడ్మిషన్స్ లేవని చెప్పి రిపోర్ట్ కంప్లైంట్. ఆ కంప్లైంట్ ప్రకారంగా ఎంక్వైరీలో అడ్మిషన్స్ లేవని తెలియదని చెప్పి ఎక్కడ కూడా కాలేజీ టాపిక్ ఎక్కడ రాయలేదు. ముఖ్యంగా ఫైనల్ రిపోర్టర్ ఏం రాశాడు, నన్ను విచారించలేదు అని చెప్పి రాశాడు, కానీ నాకు సిఆర్పిసి నోటీస్ ఇచ్చాడు. ఆ ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉంది. ఒక చోట ఏం చేశాడు, 3250 రూపీస్ డీటెయిల్స్ ఇవ్వమంటే ఇవ్వలేదు అని చెప్పి రాశాడు. ఇంకొక చోట ఏం రాశాడు, 3250 రూపీస్ పే చేశాడు, నెక్స్ట్ ఇయర్ ఫీజులు అడ్జస్ట్ చేస్తామని చెప్పి చెప్పారని చెప్పి ఫైనల్ రిపోర్ట్లో రాశాడు. ముఖ్యంగా ఈ ఫైనల్ రిపోర్ట్లో ఎక్కడ కూడా కాలేజీ ఇల్లీగల్ నడుపుతున్నారు, 0 అడ్మిషన్స్, ₹1,00,000 పెనాల్టీ కట్టారు అని చెప్పి ఈ ఫైనల్ రిపోర్ట్లో ఎక్కడ కూడా రాయలేదు. ఇప్పుడు ముఖ్యంగా పరిశీలించాల్సింది ఏమంటే, సిఆర్ఎల్పి క్రిమినల్ పిటిషన్లో 4485 ఆఫ్ 2019 పిటిషన్లో గౌరవ జడ్జి గారు ఆనరబుల్ జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు గారు ఇచ్చిన జడ్జిమెంట్ ఏమంటే, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు, పోలీసు ఇన్వెస్టిగేషన్ ఫాల్స్ అని రాశారు. సో దాంట్లో అన్నిటినీ ఇన్వెస్టిగేషన్ చేసి పర్ఫెక్ట్గా ఫైనల్ రిపోర్ట్ ఫైల్ చేశారు. కాబట్టి ఫైనల్ రిపోర్ట్ను బేస్ చేసుకొని ఈ పిటిషన్ క్వాష్ చేస్తున్నారు అని చెప్పి రాశారు. చూడండి, ఇదే లోయర్ కోర్టు ఏం చేసింది, కన్సిడర్ చేసింది ప్రొటెస్ట్ పిటిషన్ చేస్తే. రివిజన్ పిటిషన్లో చాలా స్పష్టంగా తన జడ్జిమెంట్లో రాశారు జడ్జి గారు, ఈ కంటెంట్ అంతా జరిగింది, ఈ విధంగా జరిగింది. కాబట్టి ఈ మిగతా అక్యూజ్డ్ రివిజన్ పిటిషన్ అలో చేస్తూ లోయర్ కోర్టుకు రెఫర్ చేసింది, అందరి మీద కాగ్నిజెన్స్ తీసుకొని ట్రయల్ నడపండి అని. సో ఇక్కడ ఫాల్స్ కేసు అని చెప్పి పోలీసు ఫైనల్ రిపోర్ట్ ఇస్తే, ఇద్దరు మ్యాజిస్ట్రేటు, ఇద్దరు జిల్లా జడ్జిలు పరిశీలించిన తర్వాత అలౌ చేస్తే, సో ఏ ఫైనల్ రిపోర్ట్ అయితే ఫాల్స్ అని చెప్పి ఇద్దరు జడ్జి గారు జడ్జిమెంట్ తీసుకొని కన్సిడర్ చేసిన జడ్జిమెంట్ను హైకోర్టు జడ్జి గారు, జస్టిస్ ఆనరబుల్ జస్టిస్ గారు ఫైనల్ రిపోర్ట్ బేస్ చేసుకొని ఫాల్స్ కేసు అని చెప్పి కన్సిడర్ చేసి క్వాష్ చేయడం జరిగింది. సో ఎక్కడ కూడా కాలేజీ ముఖ్య కంటెంట్ కాలేజీకి అడ్మిషన్స్ లేవు, 0 అడ్మిషన్స్, కానీ కాలేజీ నడుపుతున్నారు, ₹1,00,000 పెనాల్టీ కట్టినారని చెప్పి నా కంప్లైంట్లో క్లియర్గా రాసిస్తే, ఎక్కడ కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎక్కడ కూడా ఆ టాపికే రైట్ చేయకుండా ఫైనల్ రిపోర్ట్ ఫాల్స్ రిపోర్ట్ కోర్టులో ఫైల్ చేస్తే, అదే పిటిషన్ నేను ప్రొటెస్ట్ చేస్తే నెంబర్ ఇచ్చి ఎంక్వైరీ చేసి విచారణ చేసి ట్రయల్ నడిపి కాగ్నిజెన్స్ చెప్పి తీసుకుంటే, అదే ఫైనల్ రిపోర్ట్ బేస్ చేసుకొని గవర్నర్ హైకోర్టు జస్టిస్ గారు ఫాల్స్ అని చెప్పి కేసు కొట్టేస్తే, క్వాష్ అలౌ చేస్తే,
వ్యవస్థలో ఏమి జరుగుతుంది అనుకోవాలి. మరి మాట్లాడడం తప్ప, విమర్శించడం తప్ప, ప్రశ్నించడం తప్ప. మరి తప్పుడు తీర్పు ఇచ్చిన జడ్జి గారిని ఏం చేయాలి? జడ్జి గారిని ఏమనాలి? వ్యవస్థను ఏమని మాట్లాడాలి? ఒక సామాన్యుడని వాడు ప్రశ్నిస్తే ఇంత తలకాయ నొప్పి. దయచేసి ప్రతి ఒక్కరికి చెప్పేది ఏమంటే, ఈ విధంగా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పి మొదటి నుంచి దాదాపు 10 years నుంచి మాట్లాడుతున్నాను. సో ఆధారాలతో సహా ప్రపంచానికి ముందర పెడుతున్నాను. న్యాయ వ్యవస్థ గురించి తెలిసిన వాళ్ళు కానీ, ఈ కేసుల గురించి తెలిసిన వాళ్ళు కానీ, ముఖ్యంగా కేసులు చదివే ఏ విధంగా చదవచ్చు, ఏ విధంగా ఆన్లైన్లో పోయి చూసుకోవచ్చు అని చెప్పి ఏ మాత్రం పరిజ్ఞానం ఉన్న వాళ్ళు దయచేసి చదవండి. వ్యవస్థలో ఏమి జరుగుతుందో తెలుసుకోండి. కేవలం ఇవన్నీ మీకు అర్థం కావాలనే చెప్తా ఉన్నా. సో తప్పు చేసింది ఎవరో కాదు, కాలేజీ తప్పు చేసింది, కాలేజీ వాళ్ళ కోసం డబ్బు కమ్ముడు పోయి పోలీస్ డిపార్ట్మెంట్ తప్పు చేసింది, ఈ వీళ్ళ కోసం అని చెప్పి కోర్టులు తప్పు చేశాయి. లాస్ట్ కన్సిడర్ చేసి అన్ని ఎవిడెన్స్ ఇచ్చి చేస్తే గౌరవ హైకోర్టు న్యాయమూర్తి గారు ఈ తీర్పులో పోలీసు తీర్పే కరెక్ట్ అని చెప్పి, పోలీసు ఇన్వెస్టిగేషనే కరెక్ట్ అని చెప్పి క్వాష్ చేసినాడని చెప్తే ఈ వ్యవస్థను ఏమనాలి? మరి ఎందుకు మాట్లాడకూడదు, ఎందుకు విమర్శించకూడదు, ఎందుకు ప్రశ్నించకూడదు? సో ఏమాత్రం అవగాహన ఉన్న వాళ్ళు ఈ 2 తీర్పులను చదవండి. న్యాయ వ్యవస్థలో ఏమి జరుగుతుందో మిమ్మల్ని ప్రశ్నించుకోండి. ఏదైనా ఉంటే నన్ను ప్రశ్నించండి. మారాలి, ప్రశ్నించాలి. మనం బానిసలం కాదన్న విషయం స్పష్టంగా మనకు తెలుసు, ప్రపంచానికి తెలియజేయాలి. ముఖ్యంగా ఐపీసీ 14/1921 BNS of 2/28 అంటే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాసేవకులకు సమాజం బానిస సమాజం కాదు, వాళ్ళకు కూడా వ్యక్తిత్వం ఉన్నామని చెప్పి ఖచ్చితంగా తెలియాలి. ప్రతి ఒక్కరు తెలుసుకోండి. ఈరోజు మనం మాట్లాడకపోతే మన వారసులు మాట్లాడే ప్రశ్నే ఉండదు. ఎందుకంటే ఇప్పటికే మనం ఉన్నప్పుడే ఇంత భయంకరమైన వాతావరణం ఉంది. కాలేజీ పోయి చదువుకొని బయటకు వచ్చి ఉద్యోగాలు చేసుకునే పిల్లలకు ఏమర్థమైతే వ్యవస్థలు. సో అందరు పరిస్థితి తెలుసుకుంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. సో దిస్ ఈజ్ ఇంక్రెడిబుల్ ఇండియా, DLL శాస్త్రి. నమస్తే.